హాయ్, దిస్ ఈజ్ రాజు ఎక్స్ప్లోరర్. సో ఈ వీడియోని చూసే ముందే స్కిప్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నది మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. సో వెయిట్ ఫర్ ద ఫ్యాక్ట్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా, ఇందులో ఒక షార్క్ చూసారు కదా, అంత పెద్ద షార్క్. ఒక్కొక్క షార్క్ కేజీ ఎంత వెయిట్ ఉంటుంది అంటారు? ఒక 100 అబోవ్, 200 అబోవ్, 300 అబోవ్ కేజీస్ ఉంటాయి. కానీ పట్టేవాడు వెయిట్ ఎంత ఉంటుంది? మహా అయితే 180. కానీ అన్ని కేజీల చేపని ఒక 80 కేజీస్, 90 మ్యాక్సిమం 100 కేజీస్ అనుకుందాం. 100 కేజీస్ ఉన్న వ్యక్తి ఆ చేపని హ్యాండిల్ చేసి దాన్ని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇందులో పోర్ చేస్తున్నారంటే ఎలా? హౌ దే ఆల్ డిడ్ దిస్? సో ఇట్స్ ఎ వెరీ రిస్కియస్ లైఫ్ అండి. దేర్ లైఫ్ ఆల్వేస్ బీన్ ఇన్ రిస్క్. ఎందుకంటే మనం ల్యాండ్ మీద ఉంటాం, వాళ్ళు వాటర్లో ఉంటారు. వాటర్ విల్ నాట్ బీ సస్టైన్ ఆల్ ద టైమ్. అది ఒక్కొక్కసారి రైజ్ అవుతుంది, ఒక్కొక్కసారి కూల్ ఉంటుంది. దాన్ని ఎవరు కంపేర్ చేయలేడు. ఎందుకు ఐఎండీ వాడు సరిగ్గా చెప్పలేడు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆడు ఎప్పుడు తుఫాన్లో అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ప్రకృతి ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. కానీ ఆ ప్రకృతిలోనే పనిచేయడం అంటే ఇట్స్ ఎ వెరీ రిస్కియస్ టాస్క్ ఫర్ దెమ్. ఎందుకంటే యాజ్ ఎ ఫిషర్మెన్ సన్గా ఐ నో వెరీ వెల్ అబౌట్ దెమ్. ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని డేస్ అలా వాటర్లోనే ఉంటారు కాబట్టి మమ్మల్ని మిస్ అవుతారు. ఎందుకంటే ఒక కాల్ చేయడానికి సిగ్నల్స్ కూడా ఉండవు. సో ఇట్స్ ఎ వెరీ రిస్కియస్ లైఫ్ అండి. అండ్ వాళ్ళ శాలరీస్ సస్టైనబుల్గా ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్ సస్టైనబుల్గా ఉండదు. ఒక్కొక్కసారి ఇన్కమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. అండ్ సమ్ టైమ్ దేర్ లైఫ్ ఆల్సో చనిపోవచ్చు. చాలామంది చనిపోయారు. బోట్ వెళ్ళే ముందు కట్టేసి ఉంటారు కదా ఒడ్డున తాడు. ఆ తాడు ఇప్పినప్పుడే అప్పుడు వాళ్ళ ప్రాణాలు అక్కడ గట్టు మీద వదిలేసి పోతారంట. అంటే తిరిగి రావడం అనేది ఆ గంగమ్మ అమ్మవారి చేతిలో ఉంటుంది. యాజ్ ఏ సన్ ఆఫ్ ఫిషర్మెన్గా, ఒక వేటగాడు కొడుకుగా ఐఎమ్ ఆల్వేస్ బీన్ ఇన్ ప్రౌడ్. బట్ నాకు ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే, నేను ఒక యంగ్స్టర్ని కదా, నాలాంటి యంగ్స్టర్స్ చాలామంది అక్కడ వర్క్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లిటరసీ లేకపోవడం వల్ల. చదువుకోవడానికి అంటే వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేక వెళ్ళరండి. ఎవరు అంత దోలపని కోరుండేది ఎవడ ఎంచుకోడు. ఒళ్ళు నలగొట్టుకొని సగానికి సగం నిద్ర లేక ఎన్నో కష్టాలు పడి ఎవరు వెళ్ళరు. సో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల, చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడం వల్ల చదువుకోలేకపోతారు. సో వాళ్ళు తప్పక వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు యంగ్స్టర్స్ కదా, నాలానే ఫ్రెండ్స్తో తిరగాలి, లేకపోతే ఒక అమ్మాయిని లవ్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి కదా యంగ్స్టర్స్కి. ప్రతి ఒక్కరు మనం యంగ్స్టర్సే కదా, మనందరికీ డిజైర్స్ ఉన్నాయి కదా. అచీవ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అంటే కంపారిజన్తోనే కదా అన్నీ మొదలవుతాయి. ఆడు చేస్తున్నాను, నేను చేయట్లేదని. అసలు ఈ సోషల్ లైఫ్కి చాలా దూరంగా, అంటే మనం నివసించే ప్లేస్, వాళ్ళు ఉండే ఏరియాలో పీపుల్ సర్వైవల్ తక్కువ. అక్కడ ఎక్కడ పీపుల్ సర్వైవల్ ఉంటుంది, పీపుల్